ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న ఉష్ణం పాడుకుందామండి. నూతనమైనది నీ జీవ మార్గము, విశాల మార్గము కంటే ఎంతో సించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివి, నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా, నాధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామండి. మనం 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం నుంచి చూసుకుందామండి. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము అని అంటున్నాడు భక్తుడు. ఇది నా వాగ్దానం అండి. మరి ఏమంటున్నాడు? దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఇది నా వాగ్దానం. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా యేసయ్యా, ఈ వాగ్దానాలు మా పట్ల నెరవేర్చి నాయన మమ్మల్ని మా కుటుంబాలను చూస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.